జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. త్రిదండి అనగా మూడు దండములు ధరించిన వారు అని అర్థం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మూడు తత్వాలకి ప్రతీకగా యతీశ్వరులు ఇది ధరిస్తారు. దివ్యతత్వం, ప్రకృతి తత్వం, పరమాత్మ తత్వం. ఇది శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతం. జియర్ అనగా చేయించిన వారు లేదా జయశీలురు అని అర్థం. అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సన్యాసాశ్రమం స్వీకరించిన వారిని జియర్ అను నామముతో సంబోధిస్తారు. ఇక వింశతి అనగా 20 అని అర్థం. శ్రీపద జియర్ స్వామి వారు ఈ జాతికి సామాజిక ఇత్యాది సేవలను కొనియాడుతూ శ్రీమద్ ఉభయ వేదాంత పండితులు, కవిరత్న బిరుదాంకితులు అయిన గుదిమెళ్ల రామానుజాచార్యులు గారు వ్రాసి అనుగ్రహించిన స్తోత్రమే శ్రీ త్రిదండి వింశతి. కనుమరుగైన ఆధ్యాత్మిక సంపదను తిరిగి అందజేసిన సత్య సంకల్పులు, భారత స్వాతంత్ర సమర యోధులు, యోగులు శ్రీ పెదజీయరు స్వామి వారు. ఈ నవీన కలియుగమందు కూడా తిరుమల క్షేత్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీరు దొరకలేని అత్యంత కష్టమైన స్థితిలో 1972వ సంవత్సరంలో కారీరిష్టి అనే యజ్ఞాన్ని జరిపి కుంభవృష్టి కురిపించిన అప్రయత సత్య సంకల్పులు ప్రేమైక ఆచార్య మేఘం. అంతేకాక ఈ నవీన కాలానికి మనందరికీ ఆధ్యాత్మిక, సామాజిక, సాంఘిక ఇత్యాది కైంకర్య నిష్టను కల్పింపజేసే పద్మభూషణ శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు అనే స్వాతిముత్యాన్ని మనకు ప్రసాదించిన మహనీయులు. సంభవామికే అన్నట్లుగా గుదిమెళ్ల వంశములో పుట్టిన రామానుజాచార్యులు గారు గొప్ప పండితులు మరియు శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారి సన్నిధిలో ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రతువులు చేసిన గొప్పవారు. వారి పుత్రులు గుదిమెళ్ల సోదరులు విద్య, వినయం, ఆచార్య కైంకర్యనిష్ట ఇత్యాది అనేక సులక్షణ లక్షితులు. శ్రీ చిన్నజీయర్ స్వామి వారి సన్నిధిలో ఈనాటికి వీరు కైంకర్యపరులుగా ఉన్నారు. వారందరికీ దాసాను దాసోహములు. శ్రీ పెదజీయర్ స్వామి వారి తిరునక్షత్ర సందర్భంగా ఆవిష్కృతమైన ఈ స్తోత్రాన్ని ఆలకిద్దాం. భారద్వాజ కులోద్భూతం, కవిరత్న విభూషితం, సంపత్ కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. యః సదా విజయతే త్రిదండినా శైశవ ప్రభృతి సౌహృద శ్రియా తం భజామి నిగమాంతదేశికం తెల్కిచెర్ల కులగోపదేశికం. శ్రీ శ్రీనివాస యతిశేఖర నిత్య పూజా కైంకర్య నిర్వణ ధుర్య మహార్య ధైర్యం అజ్ఞానినాం భవజుషాం శరణం త్రిదండి నారాయణార్య గురుచందిరమాశ్రయామి. తోతాద్రిపీఠ గురువర్య నిదేశలబ్ధ కాషాయ దండమఖసూత్ర శిఖాభిరామం బద్ధాత్మనా
हृदयतापहरं शरण्यं नारायणार्ययमिनं मनसा स्मरामि। स्वामिन् त्रिदण्डिकुलभूषण वासुदास दिव्याश्रमस्थलकुटीरतटे निवास संसारकर्दमगलावधिमग्नमेनम् उद्धृत्य पाहि कृपया परया महात्मन्। विद्वन् गुरुत्तम बहिर्विषयाभिलाषा गाढान्धकारनिबिडीकृत दुष्टमार्गे संसाररूपगहने विषमे चरन्तम् मामेत्य देहि भवदीय कटाक्षदीपम्। आकस्मिक प्रणयशीतलवीक्षणेन नारायणेन कलितो हि तवावतारः तत्तादृशस्य भवतः पदयोर्निवेश्य वारं चरामि यतिशेखर यावदायुः। स्वामिन् हिमाद्रिशिखरे बदरिप्रदेशे यत्तप्तमार्षविधिना कठिनव्रतेन तन्मन्त्रतत्त्वमुपदिश्य भवार्तिभाजां नारायणो मुनिरिवासि कलौ महात्मन्। जात्या द्विजत्वमुपगम्य गुरोः समीपे श्रीभाष्यमेत्य भगवद्विषयं प्रपद्य गार्हस्थ्य धर्ममवलम्ब्य विसृज्य पश्चात् श्रीभाष्यकार इव भाति भवान् त्रिदण्डिन्। कन्दाडवंशकलशोदधि पूर्णिमेन्दुम् रामानुजार्य करुणाविदितागमान्तम् गोपालसूरि सुहृदाशय बद्धभावम् नारायणार्य यतिवर्यमहं नमामि। अष्टाक्षरस्मरण सौरभपूरितेन दिव्येन भक्तिमकरन्दरसाञ्चितेन चित्ताम्बुजेन मृदुना परिशीतलेन सोऽयं मदीय इति भावय देशिकेन्द्र। सोऽयं पशुस्त्रिविधदोष परीतचेताः सर्वेश्वरो वदति मां प्रतिनक्षमामि। कृत्वा रमापि घटना विफला बभूव किं वा करोमि भगवन् शरणं त्वमेव। नानाजनुष्कृत दुरन्त महाघरूप पङ्के ममास्य हृदयं स्खलितं नितान्तम् तत्क्षालयामि यतिराज भवत्पवित्र श्रीपादतीर्थमधुना मयि सम्प्रसीद। तत्त्वं श्रियः पतिरिति प्रतिबोध्य लोकान् आसेतु शीतनगपर्यटनं करोषि तस्मात् पुनर्जनुरवाप सभाष्यकर्तेति आलोच्यते पदयुगं
शरणं गतोऽस्मि कृत्वा क्रतून् बहुविधान् सफलान् विशिष्टाद्वैतप्रचारक सभामपि कल्पयित्वा भक्तिप्रभावमभितः कलयन् प्रजानाम् उत्तारको भवसि संयमि सार्वभौम मन्त्रोपदेशविधिना च सुदर्शनाङ्क दानेन पण्डितसभा विषयप्रचारैः सीता रघूत्तमचरित्र महोत्सवाद्यैः विभ्राजते भवदमानुष शक्तिरद्य धन्योऽहमद्य गुरुशेखर युष्मदङ्घ्री संसेवनाश्रयन दर्शन पादतीर्थैः मन्त्रार्थदातरि गुरो मनुजत्वबुद्धिः अद्यैव मे विनिहता हृदयं प्रशान्तम् सत्यं वदामि यतिभूषण किं बहूत्या संसारभोगविषया ननुभूय चेतः विष्णुं न काङ्क्षति न चेच्छति विष्णुभक्तान् प्रारब्धकर्मवशतः शरणं त्वमेव अस्मादृशां विषयदोषमलीमसानां स्वप्नेऽप्यलभ्य विषयं बदरीप्रयाणम् तत्तादृशं यतिकुलोत्तमनस्त्वदीय पादाब्जसंश्रयवशात् सफलं बभूव विद्यार्थिनां च विदुषां विदुषीमणीनां पूर्वार्जितेन सुकृतेन भवान् प्रसन्नः तज्ज्ञानसम्पदखिला भवता गृहीता तत्त्वप्रचारविषये सफला बभूव स्वामिन् शुचिस्मितमुखोल्लसदूर्ध्वपुण्ड्र काषायवेश मृदुभाष सुहृत्वभूष श्रीमत्त्रिदण्डि गुरुदेव मनोज्ञभाव रामानुजाख्य यतिराज मयि प्रसीद अस्मिन् कलौ गुरुकुलोचित धर्मशाली ज्ञानोचिताचरणभाक् विजितेन्द्रियश्च नारायणार्य यतिशेखर एक एव सत्यं ब्रवीमि सुजनाः शृणुतास्मदुक्तिम् विज्ञप्तिमित्थमकरोत् कविरत्ननाम विज्ञानरत्नरुचिराय यतीश्वराय अज्ञानतः प्रतिपदस्खलितापचारान् प्रज्ञाघना सहृदयाः कृपया क्षमध्वम् इति यतिकुलरान्नारायणार्य स्तुतिमिह विंशति मादराश्रितानां वितरति भगवान् अखण्डलक्ष्मीं मतिमतुलां च निरत्ययं प्रसादम्
श्रीमन्नारायण रामानुज यतिभ्यो नमः। यः सदा विजयते त्रिदण्डिना शैशवप्रभृति सौहृदश्रिया तं भजामि निगमान्तदेशिकम् तिल्किचर्लकुलगोपदेशिकम्। श्रीनिवास यतिशेखर नित्यपूजा कैङ्कर्यनिर्वनधुर्य महार्यधैर्यम् अज्ञानिनां भवजुषां शरणं त्रिदण्डी नारायणार्य गुरुचन्दिरमाश्रयामि। तोताद्रिपीठ गुरुवर्य निदेशलब्ध काषाय दण्डमखसूत्र शिखाभिरामम् बद्धात्मनां हृदयतापहरं शरण्यं नारायणार्य यमिनं मनसा स्मरामि। स्वामिन् त्रिदण्डि कुलभूषण वासुदास दिव्याश्रमस्थलकुटीरतटे निवास संसारकर्दमगलावधिमग्नमेनम् उद्धृत्य पाहि कृपया परया महात्मन्। विद्वन् गुरुत्तम बहिर्विषयाभिलाषा गाढान्धकार निबिडीकृत दुष्टमार्गे संसाररूपगहने विषमे चरन्तम् मामेत्य देहि भवदीय कटाक्षदीपम्। आकस्मिक प्रणयशीतलवीक्षणेन नारायणेन कलितो हि तवावतारः तत्तादृशस्य भवतः पदयोर्निवेश्य वारं चरामि यतिशेखर यावदायुः। स्वामिन् हिमाद्रिशिखरे बदरिप्रदेशे यत्तप्तमार्षविधिना कठिनव्रतेन तन्मन्त्रतत्त्वमुपदिश्य भवार्तिभाजां नारायणो मुनिर्वासि कलौ महात्मन्। जात्या द्विजत्वमुपगम्य गुरोः समीपे श्रीभाष्यमेत्य भगवद्विषयं प्रपद्य गार्हस्थ्य धर्ममवलम्ब्य विसृज्य पश्चात् श्रीभाष्यकार इव भाति भवान् त्रिदण्डिन्। कन्दाडवंशकलशोदधि पूर्णिमेन्दुम् रामानुजार्य करुणाविदितागमान्तम् गोपालसूरि सुहृदाशय बद्धभावम् नारायणार्य यतिवर्यमहं नमामि। अष्टाक्षरस्मरण सौरभपूरितेन दिव्येन भक्तिमकरन्दरसाञ्चितेन चित्ताम्बुजेन मृदुना परिशीतलेन
सोऽयं मदीय इति भावय देशिकेन्द्र सोऽयं पशुस्त्रिविधदोष परीतचेताः सर्वेश्वरो वदति मां प्रतिनक्षमामि कृत्वा रमापि घटना विफला बभूव किं वा करोमि भगवन् शरणं त्वमेव नानाजनुष्कृत दुरन्त महाघरूप पङ्के ममास्य हृदयं स्खलितं नितान्तम् तत्क्षालयामि यतिराज भवत्पवित्र श्रीपादतीर्थमधुना मयि सम्प्रसीद तत्त्वं श्रियः पतिरिति प्रतिबोध्य लोकान् आसेतु सीतनगपर्यटनं करोषि तस्मात् पुनर्जनुरवाप सभाष्यकर्तेति आलोच्यते पदयुगं शरणं गतोऽस्मि कृत्वा क्रतून् बहुविधान् सफलान् विशिष्टाद्वैतप्रचारक सभामपि कल्पयित्वा भक्तिप्रभावमभितः कलयन् प्रजानाम् उत्तारको भवसि संयमि सार्वभौम मन्त्रोपदेशविधिना च सुदर्शनाङ्क दानेन पण्डितसभा विषयप्रचारैः सीता रघूत्तमचरित्र महोत्सवाद्यैः विभ्राजते भवदमानुष शक्तिरद्य धन्योऽहमद्य गुरुशेखर युष्मदङ्घ्री संसेवनाश्रयन दर्शन पादतीर्थैः मन्त्रार्थदातरि गुरौ मनुजत्वबुद्धिः अद्यैव मे विनिहता हृदयं प्रशान्तम् सत्यं वदामि यतिभूषण किं बहूक्त्या संसारभोगविषया ननुभूय चेतः विष्णुं न काङ्क्षति न चेच्छति विष्णुभक्तान् प्रारब्धकर्मवशतः शरणं त्वमेव अस्मादृशां विषयदोषमलीमसानां स्वप्नेऽप्यलभ्य विषयं बदरीप्रयाणम् तत्तादृशं यतिकुलोत्तमनस्त्वदीय पादाब्जसंश्रयवशात् सफलं बभूव विद्यार्थिनां च विदुषां विदुषीमणीनां पूर्वार्जितेन सुकृतेन भवान् प्रसन्नः तज्ज्ञानसम्पदखिला भवता गृहीता तत्त्वप्रचारविषये सफला बभूव स्वामिन् शुचिस्मितमुखोल्लसदूर्ध्वपुण्ड्र काषायवेश मृदुभाष सुहृत्वभूष श्रीमत्त्रिदण्डि गुरुदेव मनोज्ञभाव रामानुजाख्य यतिराज मयि प्रसीद
अस्मिन् कलौ गुरुकुलोचित धर्मशाले ज्ञानोचिताचरणभाग विजितेन्द्रियश्च नारायणार्य यतिशेखर एक एव सत्यं ब्रवीमि सुजनाः शृणुतास्मदुक्तिम् विज्ञप्तिमित्थमकरोत् कविरत्ननाम विज्ञानरत्नरुचिराय यतीश्वराय अज्ञानतः प्रतिपदस्खलितापचारान् प्रज्ञाघना सहृदयाः कृपया क्षमध्वम् इति यति कुलरान्नारायणार्य स्तुतिमिह विंशति मादराश्रितानां वितरति भगवान् अखण्डलक्ष्मीं मतिमतुलां च निरत्ययं प्रसादम्।